నమస్తే, నేను మీ ఇక్బాల్. ఎంఐటీవీకి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. జగ్గయ్యపేట పట్టణంలోని లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్. నందిగామలో 38 మందికి సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన ఏపీ ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య. నందిగామ పల్లగిరి గ్రామంలో న్యాయ విజ్ఞాన సదస్సును ఏర్పాటు చేసిన లీగల్ సర్వీస్ కమిటీ. ఆంజనేయ స్వామి అందరి దేవుడని, విశ్వాంతర్యామి అని జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్నను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఆంజనేయ స్వామి ఓ ప్రాంతానికి మాత్రమే దేవుడు కాదన్నారు. తమ ఇలవేల్పు ఆంజనేయ స్వామికి సేవ చేసుకోవడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని చెప్పారు. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ గిరి ప్రదక్షిణ మార్గాన్ని కూడా సహకారం అందిస్తామన్నారు. అందరూ పూనుకుంటే ఆంజనేయ స్వామి ఆలయాన్ని మరింత అభివృద్ధి చేద్దామని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. రామభక్తులు అనుకుంటే కానిదంటూ ఏది ఉండదన్నారు. త్వరలోనే కొండగట్టు ఆలయంలో మరిన్ని అభివృద్ధి పనులు జరగాలని ఆకాంక్షించారు. ప్రస్తుతం జరుగుతున్న పనులు ఆంజనేయ స్వామి ఆదేశంగా భావిస్తున్నానని చెప్పారు. బలమైన సంకల్పంతో చేపట్టిన పనికి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు తగిన సహకారం అందిస్తుందని, ఆనందంగా ఉందని పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం చెప్పారు. అడ్డూరి లక్ష్మణ్ కుమార్ గారు ప్రత్యేకించి చెప్తా, దీనికి గిరి ప్రదక్షిణ లాంటి ఉంటే బాగుంటుంది, మీరందరూ పూనుకుంటే బాగుంటుంది అనుకుంటే నేను ఇది రామసేవ, ఇది అలాగే ఇది బజరంగ బలి సేవ, ఇది దీనికి నా వంతు కృషిని ఖచ్చితంగా చేస్తాను. నేను కోరుకుంటుంది కూడా అందరితోటి డబ్బులు ఒక్కటే ప్రధానం కాదని, నేను అందరూ సమిష్టిగా బజరంగ బలి భక్తులు రామ భక్తులు కోరుకుంటే జరగంది. కాకతీయ అపోలో విద్యా సంస్థలు స్థాపించి 40 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా విద్య యొక్క ఆవశ్యకతను తెలియజేస్తూ నందిగామ పురపాలక వీధుల్లో విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు మాక్ డ్రిల్ మరియు కోలాటంతో ఎంతగానో చూపరున అలరించిన విద్యార్థులు. అందరూ చదవాలి, అందరూ ఎదగాలి, కష్టపడి చదువు, ఇష్టపడి చదువు, అక్షర దీపం వెలిగించు, అజ్ఞానాన్ని తొలగించు అనే నినాదాలతో మారుమోగిన నందిగామ పురవీధులు. ఈ ర్యాలీ కాకతీయ అపోలో స్కూల్ నుండి బయలుదేరి గాంధీ సెంటర్ మీదుగా శివాలయం చేరుకుని అక్కడి నుండి భారత్ టాకీస్ వైపు మున్సిపల్ ఆఫీస్ మీదుగా తిరిగి స్కూల్ ఆవరణకు చేరుకుంది. ఈ ర్యాలీలో కాకతీయ అపోలో విద్యా సంస్థల అధినేత కాపా రవీంద్ర భారతి, స్కూల్ ప్రిన్సిపాల్, టీచర్లు మరియు విద్యార్థులు పాల్గొని జయప్రదం చేశారు. నందిగామ పల్లిగిరి గ్రామంలో మరియానివాస్ స్కూల్ నందు మండల లీగల్ సర్వీస్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విద్యార్థుల న్యాయ విజ్ఞాన సదస్సులో ముఖ్య అతిథిగా నందిగామ డివిజనల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ శ్రీమతి జి వందన గారు పాల్గొని మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ, మొక్కల పెంపకం ద్వారా రేపటి తరానికి ఉజ్వలమైన భవిష్యత్తు వెలుగులు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని పేర్కొన్నారు. నేటి బాలలే రేపటి పౌరులని, పెరుగుతున్న ఆధునిక సమాజంలో పర్యావరణానికి విఘాతం కలిగి మనిషి స్వచ్ఛమైన గాలి లేకుండా పోతుందని, తద్వారా ప్రతి మనిషికి ఆరోగ్యవంతమైన జీవితం లేకుండా పోతుందని, అది ముఖ్యంగా నేటి బాలలు తీవ్రమైన ప్రభావం చూపడానికి అవకాశాలు ఉన్నాయని, ప్రతి విద్యార్థి కూడా వారి యొక్క పుట్టినరోజు ఒక మొక్క నాటి దానిని పరిరక్షణ బాధ్యత తీసుకోవాలని, అభివృద్ధి చేయాలని, దీని ద్వారా నీటి కాలుష్యం, శబ్ద కాలుష్యాన్ని అరికట్టి మనకు స్వచ్ఛమైన ఆరోగ్యవంతమైన గాలి, వెలుతురు వస్తాయని, అదేవిధంగా భారత రాజ్యాంగం పట్ల, విద్యా హక్కుల పట్ల, చట్టాలపైన విద్యార్థులు అందరూ అవగాహన కలిగి ఉండాలని, మీరందరూ అత్యుత్తమ ప్రతిభను కనపరిచి మంచి ఉన్నతమైన హోదాలో ఉండాలని పేర్కొన్నారు. తిరుపతిలో భద్రతా వైఫల్యం బయటపడింది. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో మందుబాబు వీరంగం సృష్టించాడు. ఏకాంత సేవ ముగిశాక మద్యం మత్తులో ఆలయం గోడ మీద దూకి ఆలయంలోకి ప్రవేశించి గోపురంపై ఉన్న కళాశాలను లాగేందుకు ప్రయత్నించిన మందుబాబు చాలాసేపు ప్రయత్నించి నిందితుడిని కిందకి దింపారు పోలీసులు.
మహిళల సొమ్మును దారి మళ్లిస్తే జైలుకు పంపిస్తానంటున్న పల్నాడు జిల్లా కలెక్టర్ శృతి శుక్లా. పల్నాడు జిల్లాలో డ్వాక్రా మెప్మా స్వయం సహాయక సంఘాల నిధుల గోల్మాల్పై కలెక్టర్ కృతికా శుక్లా సీరియస్ అయ్యారు. అవినీతిపై పూర్తిస్థాయి విచారణ ఆదేశించినట్లు తెలిపారు. నిధులు దారి మళ్లించిన బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయించడమే కాకుండా దుర్వినియోగమైన ప్రతి పైసా రికవరీ చేస్తామన్నారు. అక్రమాల పట్ల నష్టపోయిన మహిళా సంఘాలకు ప్రభుత్వం తరపున అండగా ఉండి తిరిగి రుణాలు పొందేలా చర్యలు చేపడతామన్నారు పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా. వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఊరట లభించింది. విజయవాడ మాచవరం పోలీస్ స్టేషన్లో నమోదైన హత్యా ప్రయత్నం కేసులో వంశీని అరెస్ట్ చేయొద్దని పోలీసులు హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. తనపై నమోదైన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ వంశీ హైకోర్టును ఆశ్రయించగా వాదనలు విన్న న్యాయస్థానం అరెస్టుపై తాత్కాలిక స్టే విధించింది. కేసు ఏంటంటే 2024 జూన్ 7న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే విజయవాడలోని వల్లభనేని వంశీ నివాసంపై టీడీపీ నాయకులు కత్తులు, కర్రలు, ఇనుపరాడ్లతో దాడి చేసిన ఘటన చోటు చేసుకుంది. ఆ సమయంలో వంశీ ఇంటిపై దాడి చేసిన వారే ఇప్పుడు రివర్స్లో తప్పుడు ఫిర్యాదు చేసి వంశీపై కేసు నమోదు చేయించారని ఆయన అనుచరులు ఆరోపిస్తున్నారు. 2024లో జరిగిన ఆ ఘటనపై ఇటీవల మాచవరం పోలీస్ స్టేషన్లో సునీల్ అనే వ్యక్తి వల్లభనేని వంశీకి వ్యతిరేకంగా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో తమను ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టి దూషించి దాడి చేశారని, దాంతో తాము గాయపడ్డామని ఆరోపించారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు వల్లభనేని వంశీతో పాటు మొత్తం 20 మందిపై హత్యా ప్రయత్నం సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. జగ్గయ్యపేట పట్టణంలోని లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్. నందిగామలో 38 మందికి సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన ఏపీ ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య. నందిగామ పల్లగిరి గ్రామంలో న్యాయ విజ్ఞాన సదస్సును ఏర్పాటు చేసిన లీగల్ సర్వీస్ కమిటీ.